మేము ఈ మధ్య ఒక గాయకుడిని మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఈ మధ్య అంటే అయిపోయింది, ఒక అఫ్కోర్స్ 2 years అయిపోయి ఉంటుంది. ఆయన అనేవాడు, సార్ నాకు 15 ఏళ్ళుగా తిరుగుతున్నాను, పాటలు లేవు, ఏం లేవు, నేను పాడాలనుకుంటున్నాను. ఇంట్రడ్యూస్ చేశాం. ఆయన అద్భుతంగా ఒక ప్రధాన గాయకుడు అయిపోయాడు. అదేవిధంగా ఆ మధ్య ఒక 2 గవర్నమెంట్ టీచర్స్ రెగ్యులర్గా త్యాగరాయ గాన సభకు వచ్చేసి పాడాలి ఎవరిని వాళ్ళని పట్టించుకునేది లేదు, ఇచ్చేసేది లేదు, ఏమీ లేదు. నాకు చెప్పుకున్నారు, మేము ఏదైనా ఫ్రీగా పాడాలనుకుంటున్నాం సార్, మాకు అవకాశాలు ఇవ్వడం లే అనేసి. నేను మా స్టూడియోలో పాడించాను. పాడించి త్యాగరాయ గాన సభలో కూడా 2 ఈవెంట్లలో వాళ్ళకి అవకాశం ఇచ్చాను. ఒకనొక సందర్భంలో ఒక ఈవెంట్లో అతనికి ఇందువదనాన్ని బిరుదిచ్చాను. ఇందువదనాన్ని బిరుదిచ్చి గురువు దగ్గర నేర్చుకుని గురువుకే పంగనామాలు పెట్టే లెవెల్లో ఆయన ఇందువదన బ్యానర్తో ఒక ప్రోగ్రాం మనకి పెట్టి కనీసం నన్ను పిలవడం కూడా పిలవలేదు. నేను బిరుదిస్తే లైవ్లో నా దగ్గర ఇప్పటికీ రికార్డు ఉంది. అటువంటి ఘనులు, మహాఘనులు ఉన్నారు. అందుకని నేను ఉచితంగా అవకాశాలు ఇవ్వడం మానేశాను. కారణం ఏంటంటే గురువుకే పంగనామాలు పెడుతుంటే ఏం చేయాలి? ఇప్పుడు విద్య కూడా ఆ మధ్య మొన్న కమల్ హాసన్ వారు చెప్పారు, వాళ్ళ సినిమా భారతీయుడు 2, ఆయన ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం భారతీయుడు తీశారు. అది 1 కాదు, భారతీయుడు అంతే. 2 తీసేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నాను, ఎస్ మేము ఖర్చు పెట్టాం, మీరు కొనుక్కోండి. మరి ఆయన చెప్పంగా లేదు, నేనెందుకు మరి ఉచితంగా అవకాశాలు ఇవ్వాలి? ఎందుకంటే పబ్లిక్ మీరే చెప్పాలా. అరే పంగనామాలు పెడుతూ పట్టించుకోవడంలే. దాదాపు 100 ఆర్గనైజేషన్ నా దగ్గర పాడిన వాళ్ళపై పెట్టారు, కనీసం పట్టించుకునేలా పాడమని చెప్పేది లేదు. మేమెందుకు అవకాశం ఇవ్వాలి మా దగ్గరికి పోయి? సో ఇది మీరు ఆలోచించి నాకు యూట్యూబ్ ద్వారా నాకు మెసేజ్లు పెడితే నేను దాన్ని రియాక్ట్ అవుతాను. కానీ ఈరోజు మాత్రం నేను ఉచితంగా అవకాశాలు ఇస్తాను, అదేం లేదు. మా గంధర్వ కల్చర్ ఎప్పుడూ ఆదరిస్తుంది.